ఏపీలో 10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది వైసీపీ. నెల్లూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయిందని ఆరోపించారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. పేపర్ లీక్ ఘటనలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమైన ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అన్ని పరిశ్రమలు హెల్త్ గురించి ఒక సబ్జెక్ట్ ఇష్యూ కూడా ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా నెల్లూరు సైన్స్ పేపర్ ఇందాక మంత్రులు గారు చెప్పారు మా స్కూల్లో విద్యార్థులు లేరు అని. ఈరోజు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ రాస్తూ appeared as informed the question paper was sent through WhatsApp from the center number 4238 Narayana High School అని స్పష్టంగా డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్సే డైలీ రిపోర్ట్లో రాసిన సంఘటన. ఇది సాక్షి పేపర్ ముద్రించలా, నారాయణ హై స్కూల్ ద్వారా పేపర్ పోయింది అని చెప్పిన రిపోర్ట్ ఇది. దీనికి మీరు తీసుకున్న యాక్షన్ అక్కడున్న సూపరింటెండెంట్ని అలాగే ఇన్విజిలేటర్ని సస్పెండ్ చేసి తూతూ మంత్రంగా చిన్న చిన్న ఉద్యోగులు చేసుకున్న వాళ్ళని సస్పెండ్ చేసి తూతూ మంత్రంగా ఈరోజు విచారణ జరిపిస్తూ ఉంటారు. ఈరోజు సభలో దీని మీద మేము అధ్యయనం మోషన్ ఇస్తే ఇది ప్రజా సమస్య కాదు, దీని మీద అంత అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం లేదంటారు. ఈరోజు కొన్ని లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదివి ఈరోజు ఎగ్జామ్స్కి వస్తుంటే ఈరోజు దొంగ సంస్థలు ఈరోజు ఏ విధంగా ఈరోజు ప్రజల్ని విద్యార్థులను మోసం చేస్తున్నారో. ఈ పేపర్ లీకేజీ ఏ విధంగా జరిగింది, మోడస్ ఆపరండి అంటే ఏ విధంగా ఈ పేపర్ బయటకు వచ్చేది అనేది స్పష్టంగా డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాష్ట్ర అధికారి, ఈ యొక్క 10th క్లాస్ పరీక్షలు నిర్వహించే ఉన్నత స్థాయి అధికారి, ఆయన యొక్క డైలీ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాట్సాప్ ద్వారా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ను బయటికి పంపించడం జరిగిందని. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వాట్సాప్ ద్వారా ఎవరు ఏ నంబర్ నుంచి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ బయటికి పోయింది? జనరల్ సైన్స్ పేపర్ 1 సెంటర్ నంబర్ 4238 నారాయణ హై స్కూల్ నెల్లూరు. కాబట్టి ఈ వాట్సాప్ నంబర్ ఎక్కడి నుంచి పోయింది, ఏ నెంబర్కు పోయింది, దాని పర్యవసానం ఏంటి, ఎంతమంది దీని ద్వారా లబ్ధి పొందారు, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా లేదా ఏ విధంగా చేస్తున్నారు, దీని మీద నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.